హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాణి. ఈ వీడియో గురించి చెప్పడానికంటే ముందు ఈ వీడియోలో ఒక చిన్న మిస్టేక్ ఉందండి. ఆ మిస్టేక్ ఏంటో నాకు తెలుసు. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వీడియోలో ఉన్న మిస్టేక్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో ఫుల్గా చూసినట్లయితే ఆ మిస్టేక్ ఏంటో మీకు అర్థమవుతుందండి. ఈ థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్కి మేము శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళామన్నమాట. అక్కడ చూసిన అట్రాక్షన్స్లో ఫస్ట్ వన్ ఈజ్ రోజ్ గార్డెన్. శాన్ ఫ్రాన్సిస్కో వచ్చేసి కాలిఫోర్నియా స్టేట్లో ఉంది. టోటల్ యూఎస్లో కాలిఫోర్నియా స్టేట్ నుంచి 60% ఆఫ్ రోజెస్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ రోజెస్ ఉన్నాయండి, కలర్స్ ఉన్నాయి. వాటి యొక్క నేమ్స్, అవి ఏ ఇయర్లో ప్లాంట్ చేశారనేది బోర్డు మీద పెట్టి డిస్క్రిప్షన్ అక్కడ మెన్షన్ చేశారనమాట. ఇప్పుడు మీరు చూసే ఈ రోజ్ గార్డెన్ వచ్చేసి పార్క్లో ఒక ప్లేస్లో ఈ రోజ్ గార్డెన్ ఉంది. అంటే పార్క్లో ఒక పార్ట్ అనమాట ఈ రోజ్ గార్డెన్ అనేది. ఇక్కడ వచ్చేసి రెడ్, వైట్, పింక్, ఎల్లో, పింక్ అండ్ వైట్ కాంబినేషన్, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్, ఆరెంజ్, ఇలా రకరకాల హైబ్రిడ్ మొక్కలు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూసినట్లయితే ఈ ప్లాంట్స్ యొక్క స్టార్టింగ్ చూసారు కదండి. అంటే ఒక కాండము ఎంత పెద్దగా ఉందో, లావుగా, అంటే చాలా ఇయర్స్, అంటే ఒక్కొక్కటి 2000, 2010 అట్లా ప్లాంట్ చేశారనమాట ఈ రోజెస్ని. అంటే ఈ రోజ్ ప్లాంట్స్ ఒక్కొక్కటి 10 years, 15 years అండ్ 20 years అలా ఏజ్డ్ రోజ్ ప్లాంట్స్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.